వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. సింగరేణి వ్యాప్తంగా ఉన్న బినామీ పేర్ల కార్మికుల పిల్లలు 2014 నుండి ఇప్పటి వరకు దాదాపు 1500 నుంచి 2000 కేసులు యాజమాన్యం బిజినెస్ పేరుతో పెండింగ్ పెట్టింది. దీన్ని అన్ని జాతీయ కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు న్యాయమైంది. వాళ్ళ సొంత పిల్లలే రకరకాల కారణాల చేత ఈపీఆర్లో తప్పులు పడ్డ కారణం చేత ఇది తప్పుపడని చెప్పి భావించిండ్రు. మేము 2021-22 అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఒప్పందం చేసినాం. ఆ ఒప్పందం ఇప్పటికీ అమలు కాకుండా పెండింగ్లో ఉంది. అట్లే గత ప్రభుత్వం యాజమాన్యాన్ని లీనియంట్గా తీసుకోమని సర్కులర్ ఇచ్చినా యాజమాన్యం దానికి రకరకాల కొరీలు పెట్టి ఇప్పటివరకు అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా అందరూ వాగ్దానం చేసిండ్రు, కానీ వీళ్ళ సమస్య ఇప్పుడు తీరలేదు. ఇందులో ఏముందని అడుగుతున్నాం యాజమాన్యాన్ని. మేము యాజమాన్యాన్ని సూటిగా వాళ్ళని చావనీయరు, బతకనియరా? ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ, యూనియన్లు కానీ వాళ్ళు కనీసం ధర్నా చేస్తే జరిగినారు, ముఖ్యమంత్రి కలవనియరు, ఎమ్మెల్యేలను కలవనియరు, ఆ యాజమాన్యం దగ్గర పోతుంటే పోనీయరు. ఆఖరికి వాళ్ళు ధర్నా చేస్తారంటే కూడా రకరకాల కొర్రీలు పెట్టి ఇలా నిర్బంధించాలని చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తే మీ సమస్య పరిస్థితులు చెప్పండి. మరి వాళ్ళు ఏం చేయాలా? ఆఖరికి ప్రాణత్యాగం చేసుకుంటున్నారు. వాళ్ళ తండ్రులు రందితో చచ్చిపోతూ ఉన్నారు. ఇప్పటికే 2-3 పిల్లలు ఆత్మహత్య కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వీళ్ళు చావటానికి మనం సిద్ధపడదాం, వాళ్ళకు ఉత్సాహంగా ఉంచుతామా మరి చెప్పండి యాజమాన్యాన్ని. మీరు ఇప్పటికైనా సరే సమస్యను శాస్త్రాలు చేయకండి, వెంటనే సమస్య పరిష్కరించడానికి చొరవ చూపండి. ఇవ్వగలిగితే ఇస్తా అని చెప్పండి, ఇవ్వలేకపోతే ఇవ్వలేదని చెప్పండి. వాళ్ళు ఇప్పటికే 10-14 సంవత్సరాల కాంచెలు కొట్లాడుతూనే ఉన్నారు. ఇంకా ఎంతకాలం కొట్లాడాలి? వాళ్ళ తండ్రులు చచ్చిపోయినారు, కొడుకులు కూడా ఎవరైతే ఉద్యోగాలు పెట్టుకున్నారో వాళ్ళు కూడా సగం ముసలు అయిపోయారు. వీళ్ళ పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. వీళ్ళు ఇంకో పనికి పోలేక, ఇంకో ఉద్యోగం చేరలేక రేపు మాపు అని ఆశతో ఎదురు చూస్తున్న కార్మికులకి ఇంకా నిరాశ మిగిల్చి మనం వాళ్ళు సావాల్సిన అవసరం లేదు. వాళ్ళు జబ్బులో పడే రందితోటే సచ్చే పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అందుకే ఈ బదనామ యూనియన్లకు కానీ, ప్రభుత్వానికి కానీ, యాజమాన్యానికి వద్దు, వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపడానికి కోరుతా ఉన్నాం. ఇంకా దీన్ని ఎంతకాలం కూడా మీరు దానికి పెండింగ్లో పెట్టడానికి అవకాశం లేదు. ప్రభుత్వం చెప్పినా, ఆఖరికి లేబర్ ఆఫీసర్లు చెప్పినా, యూనియన్లు చెప్పినా కూడా యాజమాన్యం పెడిచే పెట్టడానికి కారణం ఏంటో వెంటనే డైరెక్టర్లు, చైర్మన్ దీన్ని వెంటనే నివృత్తి చేయాలని చెప్పి సిఐటిగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికే కొంగు బంగారమైనటువంటి సింగరేణి రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిస్తున్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలు ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలా మారు పేర్లకు సంబంధించినటువంటి విషయం 30 ఏళ్ళు ఈ యొక్క సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు రిటైర్మెంట్లో వారసత్వ ఉద్యోగాన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనాడు ఉద్యోగంలో చేరినప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు, ఉద్యోగాలు చేయడానికి ఎవరు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇలా ఉద్యోగం మాకు వస్తుంది కదని ఆ రోజు పేర్లు ఏదో తప్పు చెప్పారు. ఆ పేర్లను మార్చండి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరితే ఈ యొక్క నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేసినా కూడా ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 10 రోజులలోనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేస్తా, ఇదేం పెద్ద పని కాదు, ఇంత అన్యాయం ఉంటుందా, ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏం చేయలేదు అనేది మాట్లాడిండు. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి మహానాయకుడే కేసీఆర్ గారు. ఆ వారసత్వ ఉద్యోగంలో చిన్న విజిలెన్స్ పెండింగ్తోని ఈ యొక్క విషయం జాప్యం అవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలను, రైతులకు ఇచ్చినాయి ఇవి కూడా హామీలను నెరవేర్చలేరు. 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించండి సింగరేణిలో అన్నారు. కార్మికులందరూ కూడా మీ మాట నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా మీ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను గెలిపించారు. మరి ఆ ఎమ్మెల్యేలు ఇలా అసెంబ్లీలో మాట్లాడతలేరు. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా శ్రీధర్ అనే తమ్ముడు చనిపోతే కూడా కనీసంగా ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి కూడా ఎవరు పోతలేరు. ఇదే అన్యాయం. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయాక ఒక మాట. ఇటువంటి విధానం మీరు అవలంబిస్తే మీ మీద పెద్ద ఎత్తున కార్మికుల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు. దీనిపైన వెంటనే నిర్ణయం తీసుకోవాలి. తమ్ముళ్ళందరూ కూడా ఇలా కొత్తగూడెం వరకు పాదయాత్ర చేస్తుంటే బీఆర్ఎస్ జిల్లా పార్టీ పక్షాన వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపడానికి మేము రావడం జరిగింది. తప్పకుండా రాబోయే ప్రభుత్వం మాదే, తప్పకుండా ఈ సమస్యను పరిష్కారం చేస్తాం. కానీ మీరు ఇచ్చినటువంటి హామీను నెరవేర్చకపోతే మాత్రం మిమ్మల్ని మాత్రం అడుగడుగునా నిలదీస్తాం. ఈ ప్రాణాలను కాపాడే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సింగరేణిలో గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము
ఈ మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల మీద ఎన్నో సంవత్సరాల నుంచి మేము సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎన్నోసార్లు మేము మెమరాండం ఇవ్వడం జరిగింది, కానీ వారు పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మనం ఏదైతే చెప్పినామో దాన్ని వాళ్ళు అమలు చేస్తానని అన్నారు. దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు దీనికి గెలిచే ముందు అప్పుడు భూపాలపల్లి సభలో కూడా నేను ఖచ్చితంగా పేరు మార్పిడి ఏమున్నది, దాన్ని చేయొచ్చు, 30 సంవత్సరాలు వాళ్ళ యొక్క తండ్రులే కదా చేసింది, దాన్ని లీగల్ డిపార్ట్మెంట్గా మాట్లాడి నేను వెంటనే ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించినట్టే ఏది ఉంటే తక్షణమే నేను దాన్ని సింగరేణి అధికారులతో మాట్లాడి నేను చేస్తా అని చెప్పేసి స్వయాన ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పినటువంటి హామీ, మాకు ఇచ్చినటువంటి హామీ అది ఇప్పటి వరకు కూడా దాన్ని అమలుపరచలేకపోయారు. సార్ మీకు కూడా ఎన్నోసార్లు మేము పోస్టుల ద్వారా కూడా ఎన్నోసార్లు మేము పంపించినా కూడా ఆ పోస్టు వెళ్ళిందా లేదా అని కూడా మా యొక్క సమస్య తీరినట్టుగా మా ఒక పత్రం కూడా మీకు చేరుకుందా లేదా అన్నట్టుగానే ఉన్నది. మా దాంట్లో మొన్న ఒక వ్యక్తి శ్రీధర్ అన్న అని చెప్పేసి ఇదే సమస్యతో చనిపోవడం జరిగింది. ఇదే విధంగా సింగరేణిలో 2000 నుంచి 3000 మంది ఇదే సమస్యతో కొట్టుమిట్టలాడుతూ బతుకుతున్నాము. మేము సంతపేల మీద చదువుకొని ఈరోజు ఆధార్ కార్డులు మార్పించింది, మా చదువులన్నీ మార్పించింది కూడా సింగరేణి యాజమాన్యమే. ఇది కేవలం సింగరేణి యాజమాన్యం చేసినటువంటి తప్పే కాబట్టి ఇది సింగరేణి యాజమాన్యమే దీన్ని క్లియర్ చేయాలి. ఇంతకుముందు 2022లో RLC ఒప్పందం ప్రకారం దీన్ని లేబర్ కమిటీ పెట్టుకొని 5 జాతీయ సంఘాలు కూడా సంతకాలు పెట్టి దీన్ని మారిపోయేలా ఏదైతే తప్పు జరిగిందో అప్పుడు దీన్ని క్లియర్ చేయొచ్చని వాళ్ళందరూ సంతకాలు పెట్టిళ్ళు. ఆ రోజు సంతకాలు పెట్టిన వారందరూ కూడా ఈ రోజు వరకు కూడా ఉన్నారు, కానీ మా దాంట్లోనే మేమే చనిపోవడం జరుగుతుంది, కానీ వాళ్ళు ఉన్నా కూడా మా సమస్యను క్లియర్ చేయలేకపోతున్నారు. సార్ అన్ని కార్మిక సంఘాలు ఒకటై ఈరోజు సింగరేణి యాజమాన్యాన్ని పిలిపించుకొని మీరు మాట్లాడితే కూడా వాళ్ళు వచ్చేటువంటి రోజు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దయచేసి సార్ మీకు ఎమ్మెల్యేల దగ్గరికి ఎంపీల దగ్గరికి బట్టి విక్రమార్క సార్ దగ్గరికి కూడా ఎన్నోసార్లు దీనికి సంబంధించి మొన్న పెద్దపల్లి మీటింగ్లో కూడా IT మినిస్టర్ సార్ మా పేరు మార్పిడి గురించి చేస్తా అన్నారు. సార్ దయచేసి తొందరగా మాకు చేసినట్టు ఏది ఉంటే ఈ రోజు మా ప్రాణాలు నిలుస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.